ఇన్సూరెన్స్ అండ్ క్యాన్సర్. ఒకసారి క్యాన్సర్ డయాగ్నోసిస్ అయిందంటే పేషెంట్ ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా ఎంటైర్ ఫ్యామిలీ డ్రైన్ అవ్వాల్సి ఉంటుంది. మొత్తం క్యాన్సర్ అనేది ఏ వార్నింగ్ సైన్స్ ఇచ్చి రాదు, క్షణాన బయటపడుతుందో తెలియదు. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది ముందుగానే తీసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా సడన్గా క్యాన్సర్ డయాగ్నోజ్ అయినప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. మీరు ఫైనాన్షియల్గా డ్రైన్ అవ్వకుండా యూజ్ అవుతుంది. ఎందుకంటే మేము నిత్యం ప్రాక్టీస్లో చాలా మెంబర్స్ని చూసాం. ఇమ్యునోథెరపీ అనేది చాలా కాస్ట్లీ ఉంటుంది. అది ఈచ్ సైకిల్ 3 lakhs అలా ఉంటుంది. అంటే అర్థం చేసుకోండి, ట్రీట్మెంట్ అయ్యే వరకు కొన్ని లక్షలు పే చేయాల్సి ఉంటుంది. ఇమ్యునోథెరపీ పెట్టుకొని లైఫ్ సేవ్ చేసుకోవాలనే ఆశ ఒకవైపు, అది అఫోర్డ్ చేయలేము అనే నిరుత్సాహం ఇంకొక వైపు. అటువంటి సిచ్యువేషన్లో చాలామంది వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అమ్ముకోవడం కానీ, లేకపోతే పొలాలు అమ్ముకొని కానీ, లేకపోతే ఉన్న ఇల్లు అయినా అమ్ముకొని పెట్టుకోవడానికి రెడీ అవుతారు. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఇప్పుడున్న చాలా కంపెనీల్లో క్యాన్సర్ అనేది మనం ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మినిమం 2 సంవత్సరాల తర్వాతనే క్యాన్సర్ డయాగ్నోజ్ అయినట్టయితే కవర్ అవుతుంది. ఇన్సూరెన్స్ అనేది ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత మంచిది. సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆచితూచి సెలెక్ట్ చేసుకోండి. తక్కువ టైం తర్వాత క్యాన్సర్ కవరేజ్ అనేది యాక్టివేట్ అవుతుందో ఆ ఇన్సూరెన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇన్సూరెన్స్లో కట్టే ప్రీమియం థౌజండ్స్లో ఉంటుంది, కానీ ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు దాని కవరేజ్ అనేది ల్యాక్స్లో ఉంటుంది. సో ల్యాక్స్ని సేవ్ చేసుకోవాలంటే ఇప్పుడు కొన్ని థౌజండ్స్ పోయినా ఎక్స్ట్రా ప్రీమియం ఉండి మంచి ప్యాకేజ్ ఉన్నవి సెలెక్ట్ చేసుకోవడం మంచిది. థ్యాంక్ యూ.